జకర్యా గ్రంథము తీద్దాం. అందరూ కూడా జకర్యా పుస్తకము 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగు జరుగును. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ జకర్యా పుస్తకము 6వ అధ్యాయము 15వ వచనములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానముతో కూడిన మరి శ్రేష్టమైన విలువైన మాటను దేవుడు మనందరితో కూడా సూటిగా మాట్లాడబోతున్నాడు. దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి బలపరిచి భద్రపరిచి దేవుడే నడిపించి దేవుడే మనకు తోడయిండి చక్కగా ఆయన అంతా కూడా ఆయన దయగల కృపారెక్కల చాటున మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడాడు గనుక ఆయనకి ఎంతగానో మనము వందనాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ధ్యానం చేస్తాం కదా, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక వాక్యములు కానీ చూసినట్లయితే కనుక ఈ యొక్క జకర్యా దేవుని మాటగా తెలియజేస్తున్న మాట ఇది. దేవుడు సెలవిచ్చిన మాట. ఏ మాట అంట? యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే ఆయన ఏం సెలవిచ్చాడంటే, చూడండి, దూరముగా ఉన్నవారు మీ వద్దకు వస్తారు. వచ్చిన వారు ఏం చేస్తారు, ఏం కడతారో ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ మొదటి మాటలోనే ఒక అద్భుతమైన పాఠమును ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేయబోతూ ఉన్నాడు. ఆ మొదటి మాటలోనే ఈ రాత్రి మనం ధ్యానం చేస్తే మన సమయం కూడా అయిపోతూ ఉందన్నమాట. కాబట్టి ఆ మొట్టమొదటి లైను మరొకరు చదవని, దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. చాలండి, దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. ఈ మాటలో నుంచే ఒక అద్భుతమైన సందేశమును పరిశుద్ధాత్మ దేవుడు మనకి సిద్ధపరిచారు. దీనిలో నుంచి వాగ్దానమును ఎలాగ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, దీంట్లో నుంచి దేవుడు తన యొక్క ప్రవచనాన్ని ఏ రీతిగా మనకు తెలియచేయబోతున్నాడు, దీనిలో నుంచి దేవుడు ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు అన్న విషయాలు కానీ మనం ధ్యానం చేసినట్లయితే శ్రేష్టమైన చాలా విలువైనటువంటి విషయాలు మనమంతా ఇంతకుముందు ఎప్పుడు కూడా వినలేనటువంటి శ్రేష్టమైన అద్భుతమైన పాఠముని రాత్రి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. విన్నటువంటి మీకు చెప్తున్న మాకు కూడా అద్భుతమైన సందేశం ఇది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వర్తమానం ద్వారా మనం అందరం కూడా దీవించబడబోతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్పారా? ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మాట చాలా విలువైనది, శ్రేష్టమైనది. అందరూ కూడా నిశ్శబ్దంగా నిద్రపోతున్నటువంటి వేళ మనమే మెలకుగా ఉండి ఏమంటున్నాం, మనము యేసయ్య పాదాల దగ్గర మరియ ఎలాగైతే మరి చేతులు కట్టుకుని మాట కూడా మాట్లాడకుండా తన అక్క చెల్లు మరి పిలుస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం స్పందించకుండా ఏమంటుందంట, వాక్యం మాత్రమే వింటూ ఉంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దూరముగా ఉన్నవి మన దగ్గరికి రాబోతున్నాయి. చెప్తారు ఈ మాట. ఏదైతే దూరంగా ఉన్నాయో మన జీవితంలో ఏదైతే దూరంగా ఉందో దానిని దేవుడు మనకు దగ్గర చేయబోతున్నాడు. ఆమెను చెప్తారు గట్టిగా ఆమెను చెప్తారా? ఆమె దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ మనకి ఏం దూరంగా ఉన్నాయి అని మన పెద్ద మీకు ఒక పేపర్ ఇచ్చి పెన్నిస్తే ఎన్ని రాస్తారండి మీరు? ఏమన్నా పేపర్ అంతా కూడా అటు ఇటు కూడా ఫుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రయాసపడుతున్నాం కానీ, ప్రయత్నం చేస్తున్నాం కానీ దూరంగా ఉన్నవి దూరంగానే నిలిచిపోయి ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీకేమైతే దూరంగా ఉన్నాయో అవి మీ వద్దకు రాబోతూ ఉన్నాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో నుంచి ఒక అద్భుతమైన పాఠాన్ని ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేయబోతున్నాడు. ఎలాగ తెలియచేయబోతున్నాడంటే, ఒక మంచి ఉదాహరణగాని మనం చూసినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథములో ఆదికాండములో కానీ మనం చూస్తే, ఇదిగో మరి ఎక్కడి నుంచి అయితే యాకోబు చరిత్ర ప్రారంభమవుతూ ఉందో, ఎక్కడి నుంచి అయితే యాకోబు చరిత్ర మొదలవుతూ ఉందో అతని జీవితంలో కానీ మనం చూసినట్లయితే కనుక యాకోబు దగ్గర నుంచి ఆ చరిత్ర ప్రారంభమవుతూ ఉంది. యాకోబు ఏం చేస్తున్నాడంటే అన్నను మోసగించి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును పొందుకుని తండ్రి దగ్గర నుంచి దీవులను కూడా అడ్డదారులో పొందుకుని ఏం చేస్తాడంటే, తన అన్న ఎక్కడ చంపేస్తాడేమోనని తల్లి మాట మేరకు, చెప్తారు ఈ మాట అంతే కదా, తల్లి మాట మేరకు ఇంటిని విడిచి, గృహాన్ని విడిచి, తల్లిదండ్రులు విడిచి, ఊరును కూడా విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మావయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరంట? యాకోబు అనేటువంటి భక్తుడు తన మావయ్య అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అద్భుతమైనటువంటి స్టోరీ జరుగుతూ ఉంది.